నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోయినా, ఎన్ని నీచమైన పాపిష్టి కార్యాలు చేసినా, ఎంతగా చెడిపోయినా నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నీ హృదయము దగ్గర నేను నిలిచి ఉండి నీ తలుపు తడుతున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను అతనిలోనికి వచ్చే అతనితో పాటు నేను నివసిస్తాను అని ప్రభువు సెలవిచ్చాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న హృదయానికి ఉన్న రోగము అనే పాపము నుండి బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గము, నువ్వు ఉన్న ఫలానా నా ప్రభువుకు నువ్వు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి క్షమాపణ కోరు. ఈ పాపిష్టి స్థితి నుండి, పాపిష్టి గతి నుండి, పాపిష్టి బుద్ధి నుండి నా ప్రభు నిన్ను విడిపించడానికి, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నూతన పరచకపోతే, ఆయన పాదాల మీద పడి నువ్వు క్షమాపణ కోరకపోతే, నువ్వు చస్తే తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు. అలా నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు ఉన్న చోటే మోకరించి నా ప్రభువుకు ప్రార్థన చేయాలి.